హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మాఘపురాణము 1వ భాగం అండి. కౌశకాది మునులు యజ్ఞము చేయు తలపెట్టుట. ఒకప్పుడు కౌశకాది మహర్షులు చిరకాలం జరిగే యాగములను ఒకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలన నుండి ఆసక్తితో వచ్చారు. సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనములో ధర్మ విషయాలను వివరించడములో సాటిలేని వారు. మా అదృష్టవశము వలన మీరి యాగానికి వచ్చితిరి అని నమస్కరించెను. అప్పుడు సూత మహర్షి ఇలా ప్రారంభించారు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజనికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్న వారు కొంతమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యము సంపాదించుకుంటారు. పూర్వము ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగెను. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక సర్వలోకేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురమై నా చెవులను మరింత నింపుగా ఉండెను. మాఘమాస మహిమను వివరించండి అని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, నీవు అడిగిన విషయము గంభీరమైనది, నాకిష్టకాలమైనది. నీకు చెప్పరానిదేమీ ఉండెను. తప్పక చెప్పెదను, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాంతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదము మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదము. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాంతకాలమున మా యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశించచేయుదుమని జలములు యోచిచున్నాయి. మాఘ స్నానము చేసిన వారికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు కానీ భయముచే కానీ బలవంతముగా కానీ మాఘ స్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడుగును. ఆసక్తుడు తాను మాఘ స్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వారికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. దిలీపుడు మాఘమాస విశిష్టత ఏమిటి అని అడుగుట. దిలీపుడు మహారాజు పెక్కు యుగములను చేసిన ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొక దానిని చూచి అక్కడ కొంతకాలము విశ్రామించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకరు మహారాజునకు కనిపించెను. రాజువారికి నమస్కరించి ఆశీస్సులొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున స్నానము పుణ్యమనిచున్నానే ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షుల వారిని తెలియచేయమని కోరి చెప్పి తన దారిన తాను పోయెను. దిలీపుడికి వశిష్ఠ మహర్షి వారు మాఘమాస స్నానము వివరించుట. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలయునన్న నితము వశిష్ఠ మహర్షి ఆశ్రమంనకు వెళ్ళెను. గురువుకు దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపకోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను. నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము నా ప్రాంతకాలమున చేసిన స్నానమే సర్వ పాపమునకు పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. పూర్వము యొక్కప్పుడు భయంకరమైన క్షామము, వానము లేకపోయినప్పుడు పంటలు పండకపోవుట మొదలైన లక్షణము గల కరువు హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, మున్నగు దేవజాతున వారును వచ్చి చుండిరి. అచట విహారించి ఉత్పాహమునను పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన మనోహరమైన విచిత్రమై ఉండెను. వాని ముఖము మాత్రము పులిముఖముపై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులిముఖముతో విచిత్రముగా భయంకరముగా ఉండెను. ఈ వికారమునకు నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయ ఉంచి నాకీ వికార రూపమును పోవు కాక అని చెప్పుడని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలేనని అనుకునెను. నాయన, పూర్వము
కృత కర్మములు ఎవ్వరిని వదలవు. గత జన్మంలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని లాభము పొందవలనన్న పుణ్య నదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రముల యందు దేవ పూజ చేసిన కొనవలయును. ఇట్టి వారిని పవిత్రమైన కాలమున చేసినచో సంధ్యాఫలము కలుగును. కాలమంతము మంచిదే అయినా మాఘమాసమున నా విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అని పుణ్య నదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ప్రవాహమైనను స్నానము చేసినచో వచ్చు పుణ్యఫలము వేరు. అనగా మాఘ స్నానమునకు ఏ ప్రవాహమున చేసినను తీర్థముల యందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఈ పుణ్య వశయును అని పులి ముఖము పోయి వారికి సుందరమైన ముఖము వచ్చను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమ కీర్తించును. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించను. అతని ఆశీర్వాదము నంద తన భార్యతో పాటు తన లోకమునకు పోయెను. దిలీప మహారాజా మాఘ స్నానం మహిమను గమించిన మరి యొక్క కథను చెప్పుదును వినమని వశిష్ఠులు మరలా ఇట్లా చెప్పసాగెను. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి.